నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 37వ సంకీర్తన 21వ చరణం. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. 37వ సంకీర్తన 21 నుండి 22 చరణాలలో నీతిమంతులలోని దయాగుణం వారికి యెహోవా అనుగ్రహించిన దాక్షిణ్యము నుండి కలిగినదే. నీతిమంతులు ఇతరులకు సహాయం చేసేంతగా దేవుడు వారి అవసరతలను తీరుస్తాడు. 112వ సంకీర్తన 5 మరియు 9 చరణాలలో దయాహృదయులైన నీతిమంతులు యెహోవా నైతిక స్వభావాన్ని ప్రతిబింబిస్తారు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. నీతిమంతులు తమ వ్యవహారాల్ని న్యాయబుద్ధితో నిర్వహించుకుంటారు. నీతిమంతులు ధనలాభం కోసం చూసుకోరు. దేవుని ఆజ్ఞలు లేదా శాసనాలు ఎంత శాశ్వతమైనవో, ఆయనకు స్తోత్రం ఎలా నిత్యమైనదో, అలాగే దయా హృదయుల యొక్క నీతి నిత్యము నిలుస్తుంది. వారికి దేవుని శక్తి బల ప్రభావాలు మెండుగా ఉంటాయి. వారికి చింత కలిగిన దేవుని మీదే ఆనుకుని దేవుడు వారికి చేసే కార్యంపైనే దృష్టి సారిస్తారు. దేవుడు కోరుకున్న దయ, దాతృత్వం అనే స్వభావములు కలిగి పేదలను వారి అవసరతలలో ఆదుకుంటారు. ఇటువంటి స్వభావాన్ని విశ్వాసులమైన మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దీనికి యేసుక్రీస్తు మంచి ఉదాహరణగా ఉన్నాడు. యేసు తనను తానే అర్పించుకోవడం, ఇవ్వడంలో అత్యున్నత స్థాయిని సూచిస్తుంది. నరావతారం అనే దారిద్ర్యానికి ఆయన ఇష్టపడి తన ఐశ్వర్యం అంతటినీ దానితో మార్పిడి చేసుకున్నాడు. దీని అర్థం మనం ధనవంతులం కావాలనని మన నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10. మనం చేసిన ఏ పనిని ఆయన మరువడు. మనం పడిన ప్రయాసతో చేసిన సేవకు ప్రతిఫలంగా అనేకమైన ఆశీర్వాదాలు ఆయన దయచేస్తాడు. కానీ విశ్వాసులంగా మనం దేవుడు కోరుకున్నట్లు దయాగుణం కలిగి నీతిగా జీవించుటకు సిద్ధపడి ఏది చేసినా దేవుని నామం పేరట ఆయనకు ఘనత తెచ్చేవారుగా ఉంటే ఆయనిచ్చే ఆశీర్వాదం మనతో పాటు మన చుట్టూ ఉన్నవారికి కూడా లభిస్తుంది. ఆమేన్.